నిన్న ఆదివారం రోజు నాడు కూడా ఈ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కోట్ల స్కాము జరిగిందంతా కూడా మా పరిధిలోకి రాని విషయం. ఇక్కడ మా దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మన బెదిరించారు, వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించారు. గత వారం రోజుల క్రితం సుబ్బారావు అనే న్యాయవాది ఒక ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మంగ్లీ ప్లస్ వాళ్ళ తదితరుల మీద. పోలీస్ స్టేషన్లో ఏమనంటే మైక్రో ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడిలో భాగంగా కొంతమంది మోసపోయారు, దానికి వీళ్ళే బాధ్యులు అని చెప్పేసి ఎక్కడో ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆ ఫిర్యాదును వాపసు తీసుకోకపోతే మిమ్మల్ని మిమ్మల్ని ఇది చేస్తాం, అంతు చూస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. అది మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఆదివారం రోజు నాడు కూడా ఈ మంగ్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందమ్మా. లేదు సుబ్బారావు గారు మమ్మల్ని బెదిరించారు, ఇట్లా చేశారని చెప్పేసి ఆ కంప్లైంట్ కూడా మేము లీగల్ ఒపీనియన్ కోసం పెట్టాం. సార్ మంగ్లీ ఎప్పుడు ఇచ్చింది సార్ ఇక్కడ కంప్లైంట్? ఆదివారం నిన్న ఇచ్చారు, 12th రోజు. ముందు సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ గారు ఇచ్చారు. అవును, సుబ్బారావు గారు ఇచ్చిన తర్వాత మంగ్లీ నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. తెలియదండి, అది మాకు తెలియదు, ఆ విషయం తెలియదు సార్. అంటే బాధితులు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ అని ఇవ్వలేదండి, బాధితులు ఎవరు రాలేదు. అంటే ఈ రోజు వచ్చారు కదా సార్ బాధితులు చాలా మంది. మా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరు రాలేదు, పోలీస్ స్టేషన్ లోపలికి గేట్ దాటి ఎవరు లోపలికి రాలేదు. మిమ్మల్ని సుబ్బారావు గారిని అడిగాం, బాధితులు వస్తారంటే బాధితులు రమ్మని చెప్పండి, ప్రెస్ మీట్ లాంటివన్నీ ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పాము మేము. బయట ఏదంటే మీరు ప్రెస్ క్లబ్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ చాలామంది కంప్లైంట్లు ఇస్తారు కాబట్టి పంపించేసాం సుబ్బారావు గారిని. కానీ బాధితులు వస్తారని చెప్పారు, కానీ వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వడం కానీ బాధితులు లోపల రావడం కానీ జరగలేదు. సార్ అంటే హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో మంగ్లీతో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు సార్? ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం వాళ్ళ తమ్ముడు ఇంక కొంతమంది ఉన్నారని చెప్పారు, కానీ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది. ఇంకా మేము పూర్తిగా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే దీంట్లో కోర్టు పర్మిషన్ కావాల్సిన సెక్షన్స్ ఇవి. సో దీంట్లో ఎంక్వైరీ మొదలు పెట్టాలి అంటే సో అందుకని కోర్టు పర్మిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు ఇంకా దాంట్లో కొన్ని సాక్ష్యాలు మాకు ఇచ్చేది ఉంది. అంటే దాదాపు ఎంతమంది ఉంటారు సార్ బాధితులు, అలాగే ఎన్ని కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందంట? ఆ కోట్ల స్కాము జరిగిందంతా కూడా మా పరిధిలోకి రాని విషయం. ఇక్కడ మా దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన్ని బెదిరించారు, తిట్టారు అనే విషయాన్ని మాత్రం మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనికి సందర్భం మోటివ్ ఇది అని మేము మెన్షన్ చేస్తాం అంతే. సార్ ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది? ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు ఆవిడ కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా మన బెదిరించారు, వీడియో డిలీట్ చేయాలంటే డబ్బులు కావాలని చెప్పేసి బెదిరించారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా తెలియదండి, సుబ్బారావు గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇచ్చే ఆధారాలను బట్టి మేము ప్రొసీడ్ కావడం జరుగుతుంది.